الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد ثم لتسألن يومئذ عن النعيم. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరతు తకాసుర్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. థుమ్మ లతుస్అలున్న యౌమఇదిన్ అనిన్ నഈం. మరి ఆ రోజు అంటే తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో ఇంకో చోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా. మీరు గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ప్రసాదించిన వివిధ అనుగ్రహాలను లెక్క పెట్టుకోవాలనుకుంటే లెక్క పెట్టుకోలేరు. అనేక అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని ప్రసాదిస్తాడు. సోదర మహర్షులారా, ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కళ్ళు ప్రసాదించాడు, చెవులను ప్రసాదించి ఉన్నారు, కాళ్ళు చేతులు ప్రసాదించాడు, ఆస్తిపాస్తులు ప్రసాదించి ఉన్నాడు, ఆలు బిడ్డలు ప్రసాదించి ఉన్నారు. అంటే అనేక వివిధ రకాల అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించి ఉన్నాడు. అయితే ప్రతి అనుగ్రహం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు ప్రశ్నిస్తాడు. నేను ప్రసాదించిన అనుగ్రహాల పట్ల నువ్వు ఏ విధంగా జీవితం గడిపావు, జీవితాన్ని కొనసాగించావు. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కళ్ళు ప్రసాదించాడు. కళ్ళు ఒక గొప్ప అనుగ్రహం. ఎవరికైతే కళ్ళు లేవో వారిని వెళ్ళి అడగండి, కంటి యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరికైతే చేతులు లేవో వారిని వెళ్ళి అడగండి, చేతుల యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరికైతే మాటలు రావో వారిని వెళ్ళి అడగండి, నాలుక యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరికైతే చెవులకి వినిపించవో, సౌండ్ వినిపించబడదో అలాంటి వారిని వెళ్ళి అడగండి, చెవుల యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరికైతే కాళ్ళు చేతులు లేవో అలాంటి వారి దగ్గర వెళ్ళి అడగండి, కాళ్ళు చేతుల యొక్క విలువ ఏంటో మీకు తెలుస్తుంది. ఇదే విధంగా ప్రతి విషయంలో ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళకి తెలుసు దాని యొక్క గొప్పదనం, దాని యొక్క విలువ, దాని యొక్క మూల్యం ఏంటో వాళ్ళకి, దాని యొక్క ప్రాధాన్యత అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కళ్ళు ప్రసాదించాడు. అయితే తీర్పు దినం నాడు ప్రశ్నిస్తాడు, నేను ప్రసాదించిన కంటి ద్వారా నువ్వు మంచి దృశ్యాన్ని చూసావా, లేకపోతే చెడు పనులను చూసావా? నేను ప్రసాదించిన చెవుల ద్వారా నువ్వు సత్యవాక్కును, మంచి మాటలను విన్నావా, లేకపోతే చెడు మాటలను విన్నావా? నేను ప్రసాదించిన పాస్తుల పట్ల నువ్వు ఏ విధంగా మసులుకున్నావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆస్తిపాస్తులు ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు అడుగుతాడు, నేను నీకు ధన సంపన్నులుగా చేశాను కదా, ఆ సంపదతో, ఆ ధనంతో నువ్వు ఏమి చేశావు? ఆ ధనాన్ని ఎలా వాడుకున్నావు? మంచి పనిలో, మంచి కార్యాల్లో వాడేవా, లేకపోతే చెడు కార్యాన్ని కోసం వాడేవా? సత్య మార్గంలో ఖర్చు పెట్టావా? దాన ధర్మాలు చేసావా లేదా? సద్కా ఖైరాత్ చేసావా లేదా? జకాత్ చెల్లించావా లేదా? నిరుపేదలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా వారికి సహాయం చేసావా లేదా అని ప్రశ్నిస్తాడు. అదేవిధంగా
నేను నీకు ఆలుబిడ్డలు, కుమారులు కుమార్తెలు ప్రసాదించాను. అదొక గొప్ప అనుగ్రహం. అయితే నువ్వు వారిని సత్య మార్గంలో నడవాలని క్రమశిక్షణ ఇచ్చావా లేదా? ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం వారికి నేర్పించావా లేదా? ఖురాన్ మరియు హదీస్, అదేవిధంగా అకీదే తౌహీద్ వారికి నేర్పించావా లేదా అని ప్రశ్నిస్తాడు. సోదర మహర్షులారా, దైవానుగ్రహాల పట్ల మనం ఏ విధంగా మన జీవితాన్ని మసులుకున్నామో దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. సోదర మహర్షులారా, సమస్త లోకంలో అన్నిటికంటే అతి అమూల్యమైన గొప్ప ఘనత గల అనుగ్రహం ఏదైనా ఉందంటే అది ఏంటో చెప్పండి ఒకసారి. ఏంటండి? ఇస్లాం. ఇస్లాం అనేది గొప్ప అనుగ్రహం. ఇస్లాం కన్నా మించి ఏ అనుగ్రహం కూడా గొప్పది కాదు. ఈమాన్, విశ్వాసం, దృఢ నమ్మకం, అల్లాహ్ పైన దృఢ విశ్వాసంతో జీవితం గడపటం, ఇది మన జీవిత లక్ష్యం. ఇస్లాం కన్నా గొప్ప అనుగ్రహం ఏది ప్రసాదించడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే దీని పట్ల కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. నేను నీకు ఇస్లాం అనుగ్రహాన్ని ప్రసాదించాను, అయితే నువ్వు నీ జీవితంలో ఇస్లాంని అనుసరించావా లేదా? ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడిపావా లేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం నాడు ఇస్లాం అనే అనుగ్రహాల పట్ల ప్రశ్నిస్తాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించిన ప్రతి అనుగ్రహాల నిమిత్తం ఆ తీర్పు దినం నాడు ప్రశ్నిస్తాడంటే మనం జాగ్రత్త పడాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సమక్షంలో మనం ఏం జవాబిస్తాము, దానికోసం తయారీ చేసుకోవాలి, ప్రిపేర్ అయిపోవాలి. ప్రతి క్షణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని చూస్తున్నాడు. అల్లాహ్ యొక్క నిఘా మనపై ఉన్నది. మనం చేసేది అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త లోకంలో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని తెలిసినవాడు, ఎరిగినవాడు. కాబట్టి సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ప్రసాదించిన ప్రతి అనుగ్రహాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అదాబి లషదీద్. నేను మానవుల కొరకు అనేక అనుగ్రహాలను ప్రసాదించాను. అయితే ఎవరైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ జీవితం గడుపుతారో, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడుపుతారో, అలాంటి వారికి నేను వారి అనుగ్రహాలలో ఇంకా అమితంగా ప్రసాదిస్తాను, ఇంకా శుభాలు ప్రసాదిస్తాను. ఒకవేళ వైన్ కఫర్తుమ్ ఇన్న అదాబి లషదీద్, ఒకవేళ వీరు దైవానికి కృతజ్ఞత తెలపకపోతే, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితం గడపకపోతే వారి కోసం ఇన్న అదాబి లషదీద్, నా భయంకరమైన శిక్ష ఉన్నది, నరకాగ్ని శిక్ష అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసి ఉన్నాడు. అంటే మనము దైవానుగ్రహాలను సద్వినియోగం చేసుకుంటే సోదర మహర్షులారా, నరకాగ్ని శిక్ష నుండి సురక్షితంగా ఉంటాము. ఒకవేళ మనం దైవానుగ్రహాలను దుర్వినియోగం చేసుకుంటే దానికి మాత్రం శిక్ష తప్పదు. సోదర మహర్షులారా, చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించి ఉన్న అనేక అనుగ్రహాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యం కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.